నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మార్చి 31తో మనం చూసుకుంటే చాలామంది ప్రవాసుల యొక్క కాంట్రాక్ట్ ముగియడంతో అయితే వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. అలాగే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తిరిగి ఉద్యోగాలలో చేర్చుకోవడంతో అయితే ప్రస్తుతం కొంతమంది కువైటీలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. కువైటీలు ఆ యొక్క ఉద్యోగాలకు పనికిరారా, ప్రవాసులే పనికొస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే విద్యా మంత్రిత్వ శాఖలోని లీగల్ రీసెర్చ్ అండ్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్ మరియు ప్రస్తుత హ్యూమన్ రిసోర్స్ సూపర్వైజర్ సౌద్ ఆల్ జాసార్ గారు సివిల్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎం ఆల్ రుబయాన్ గారికి చట్టపరమైన ఉద్యోగాల జాతీయకరణ పైన ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఉన్నారని ఫిర్యాదు చేశారు. కువైటీకరణ విధాన ప్రకారం అనేక మంది ప్రవాస న్యాయ పరిశోధకులను తొలగించిన 1 సంవత్సరం తర్వాత వారిని తిరిగి నియమించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం నుంచి ఈ ఫిర్యాదు వచ్చింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చట్టపరమైన స్థానాలలో ప్రాధాన్యతనిచ్చేలా మంత్రిమండలి మరియు సివిల్ సర్వీస్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ యొక్క నియామకాలు జరగాల్సి ఉంది. కానీ మంత్రిత్వ శాఖ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రవాసులను మళ్ళీ తిరిగి నియమించుకుంటూ ఉందని చెప్పేసి కువైటీలు దీనివల్ల అట్టడుగున పడిపోతూ ఉన్నారని చెప్పి ఆయనైతే ప్రశ్న తలెత్తడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితులు మనం చూసుకుంటే గందరగోళంగా మారాయి. మంత్రిత్వ శాఖ చూసుకుంటే ప్రవాసులు కావాలంటుంది, ప్రవాసుల వల్ల నాణ్యమైన సేవలు అందుతూ ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉంది. కేవలం అందరినీ తీసుకోవడం లేదు, మాకు మంత్రిత్వ శాఖకు ఎవరు అవసరమవుతూ ఉన్నారో వాళ్ళను మాత్రమే తీసుకుంటూ ఉన్నాము, మిగిలిన కువైటీలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నామని తెలుపుతూ ఉన్నారు. కానీ కువైటీకరణలో భాగంగా ప్రవాసులను తొలగించి ఆ యొక్క స్థానాలలో కువైటీలకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. మరి దీనిపైన సివిల్ సర్వీస్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.